హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసిందంటే 3వ తారీఖు పుట్టిండే వాళ్ళది. ఫ్రెండ్స్, 3వ తారీఖు పుట్టిండే వాళ్ళ వాళ్ళ స్వభావం ఎట్లుంటుంది, వాళ్ళకి లక్కీ నెంబర్స్ యావది మంచిది అనక ಯಾವ కలర్స్ వాళ్ళకి లక్కీ అవుతుంది అనేసి చెప్తాను. చూడండి. 3వ తారీఖు పుట్టిండేవాళ్ళు, పక్క 3వ తారీఖు పుట్టిండేవాళ్ళు పాదరసం అంటే పాదరసం అంటాం కదా, పాదరసం ఒక జాగా నిలిచలే ఫ్రెండ్స్, ఆ మాదిరి ఉంటుంది. అంత చురుగ్గా ఉంటారు వాళ్ళు, వచ్చేసి అంత అలర్ట్గా అంత చురుగ్గా ఉంటారు వీళ్ళ స్వభావం. అట్లా గురు అధిపతి కదా, దాని ఇంకా అట్లా ఉంటారు. మాటలు కడిమే, చాలా మాట్లాడలే వీళ్ళు, మాటలు చాలా తక్కువగా ఉంటారు. పని జాస్తి చేస్తారు. పని అంటే వాళ్ళకి లెక్కే ఉండలే, అంత పని చేస్తారు. సేకరణ సంస్కరణ అంటే ఏమైనా కూడి పెట్టే దాంట్లో, సంస్కరణ చేసే దాంట్లో వీళ్ళకి చాలా మంచి గుణం ఉంటుంది. వీళ్ళు అంత బుద్ధివంతులు. వీళ్ళకి ఎన్నో అది ఆడబిడ్డలు కొంచెం జాస్తి ఉంటారు. వీళ్ళకి వచ్చేసింది సంతానంలో ఆడబిడ్డలు కొంచెం జాస్తి ఉంటారు. అనక పోరాటం పోరాడే దాంట్లో, ఏదైనా పోరాటం చేసే దాంట్లో చాలా ముందుంటారు వీళ్ళు. మనోభావం అట్లా మనసు వీళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళు ఏమైనా టీచర్స్ అట్లా జాస్తి టీచర్స్ స్థానంలో ఉంటే వీళ్ళకి చాలా మర్యాద వస్తుంది. అనక వీళ్ళు తాగేది మాత్రం వీళ్ళు చేయకూడదు. తాగేది ఏమైనా నేర్చుకుంటారు, డ్రింక్స్ తీసుకునేది, ఈ మాదక ద్రవ్యాలు ఏమైనా తీసుకునేది నేర్చుకుంటే ఈ జాతకంలో ఇది 3వ తారీఖులో పుట్టిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది ఆపోజిట్, అది వాళ్ళకి సెట్ అయ్యలేదు, అది వాళ్ళు చేయకూడదు. అనగా చాలా దప్పం కూడా కాకూడదు. వీళ్ళు వచ్చేసి దప్పం అయితే కూడా వీళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది, అది కొంచెం చూసుకోవాలి. 3వ తారీఖు పుట్టిండేవాళ్ళు. అదే మాదిరి 1-2 12వ తారీఖు 12th పుట్టిండేవాళ్ళు. 12th కూడా 1-2 ప్లస్ చేస్తే 3 అవుతుంది కదా, దాన్ని ఇంకా అది కూడాను అది సూర్యుని గుణము చంద్రుని గుణం 2 ఉంటుంది. 1 వచ్చి సూర్యుడు, 2 వచ్చి చంద్రుడు అధిపతి ఉంటుంది. తండ్రి తాయి గుణం జాస్తి, తల్లిదండ్రి గుణం జాస్తి ఉంటుంది వీళ్ళకి వచ్చేసిందే. అలాగే ఇంకొకరికి బుద్ధి చెప్పే దాంట్లో తల్లిదండ్రి ఇట్లా మాదిరి మనకు చెప్పిస్తారో ఆ మాదిరి బుద్ధి చెప్పే స్వభావం వీళ్ళకి జాస్తి ఉంటుంది. జాస్తి బుద్ధి మార్గదర్శనం, చాలా బుద్ధివంతులు వీళ్ళు. మంచిగా యోచన చేసి మార్గదర్శనం ఇచ్చే దాంట్లో జాస్తి ఉంటుంది. సహాయం చేసే దాంట్లో, ಯಾವುದೇ విషయంలో సహాయం చేసేది అంటే వీళ్ళకి ఎత్తిన చెయ్యి, దాన్ని ఇంకా వీళ్ళు సహాయం చేసే దాంట్లో ముందుంటారు. స్థిరమైన జీవనము అంటే అట్లా ఇట్లా 2 నాళ్ళు అట్లా 2 నాళ్ళు ఇట్లా దానికంతా యోచన చేసేది అదంతా చేసేలా స్థిరమైన జీవనం నడిపిస్తారు. అట్లా వీళ్ళు ఉంటుంది. 12th పుట్టినవాళ్ళు కూడా జాతకం చాలా బాగుంటుంది. సేమ్ 21లో పుట్టినవాళ్ళు కూడా 3 అవుతుంది. సేమ్ జాతకమే వీళ్ళది కూడా అవుతుంది. అదే మాదిరి వీళ్ళు కూడా తల్లిదండ్రి గుణం జాస్తి ఉంటుంది. ఒకరు బుద్ధి చెప్పే దాంట్లో జాస్తి ఉంటుంది. స్థిరమైన జీవనం వీళ్ళు కూడా సేమ్ 12వ తారీఖు ఏముందో 21లో కూడా అదే, 21వ తారీఖు కూడా అదే గుణం ఉంటుంది. అలాగే 30వ తారీఖు ఇది నెల లాస్ట్ కాబట్టి కొంచెం అట్లా ఎఫెక్ట్ ఇస్తుంది వీళ్ళకి. 30వ తారీఖు 30 కూడా 3 వస్తుంది. వీళ్ళకి వచ్చేసిందే జాస్తి బదలావణ అవుతూ ఉంటుంది. నెల లాస్ట్ కదా, కొంచెం మైండ్ స్థిమితంగా ఉండేలేదు, వచ్చేసింది బడ్జెట్ గురించి యోచన చేసేది అట్లా అవుతూ ఉంటుంది. స్థిరత తిని కొంచెం స్థిమితంగా ఉండేది తీసుకుంటారు వీళ్ళు, కొంచెం పేషెన్సీగా ఉండేలే అట్లా ఒక స్వభావం ఉంటుంది. ఎలా అనేసిందంటే అది 3వ తారీఖు లాస్ట్ కాబట్టి, 30వ తారీఖు లాస్ట్ కాబట్టి అట్లా ఉంటుంది. జీవనంలో ఎప్పుడు పోరాటం చేసే వాళ్ళు లైఫ్ స్పెండ్ చేయాలి. అన్నీ కూడా కష్టాలు సుఖాలు అన్ని హెచ్చు తక్కువలు అన్నీ కూడా చూసి పడిలేసి వీళ్ళ లైఫ్ ఆ మాదిరి ఉంటుంది. అనక వీళ్ళకి ఈ డేట్లో పుట్టిండే వాళ్ళకంతా 3, 12, 21, 30వ తారీఖులో పుట్టిండేవాళ్ళు నరలు ముత్తేసుకోనొచ్చు. పుష్యరాగా అనేది ఒక స్టోన్ వస్తుంది, గురువుది, అది వచ్చేసింది ఎల్లో కలర్లో వస్తుంది. ఈ నుంచి చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గురువుది. ఇది ఈ స్టోన్ వేసుకుంటే చాలా మంచిది. ఇది ఎవరికి కావాలన్నా వేసుకోవచ్చు, ఏళ్ళనే వేసుకోవాలా, చాలా మంచిది వచ్చేసిందే. అది తీసుకోవచ్చు. ధాన్యం వచ్చి శనిగులు దానం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, మనకి సమాధానం లేదు, ఏదైనా పనులు అవుతా ఉండలేదు అనేటప్పుడు శనిగులు దానం చేసి, అది గూగుల్లో చేసినా పర్వాలే, లేదా అట్లే కూడా దానం చేసి కూడా పర్వాలే, పేదవాళ్ళకి ఎవరికైనా దేవస్థానంలో ప్రసాదం మాదిరి చేసేసినా కూడా పర్వాలే, చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ ఈ డేట్లో ఉండే వాళ్ళకి. అనక 3-1 వచ్చి డెస్టినీ నెంబరు. డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా చేసి టోటల్ వేసి చూస్తే 1 వచ్చే వాళ్ళకి 3 వచ్చి బర్త్ నెంబరు, మంత్ నెంబరు, ఇయర్ నెంబరు, టోటల్గా లెక్కేసేదే డెస్టినీ నెంబరు. అది 1 వచ్చింది అని పెట్టుకోండి. 3-1 బర్త్ 3 నెంబరు, డెస్టినీ నెంబర్ 1 వచ్చింటే వాళ్ళ స్వభావం ఎట్లుంటుంది అయితే భద్రకాయ యోగా వీళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్. భద్రకాయ యోగా అనేసిందంటే వీళ్ళకి ఒక యోగం ఉంటుంది. అది ఆ యోగంలో ప్రబలంగా ఇంప్రూవ్ అవుతారు. సదృఢవాద ఎదురుగారికి చాలా ధైర్యం ఉంటుంది వీళ్ళకి, అన్నిట్లను ధైర్యంగా మునుగుతారు. అని కడిమే జాస్తి తక్కువ మాట్లాడతారు వీళ్ళు వచ్చేసింది, ఆ మాదిరి ఒక స్వభావం ఉంటుంది. చాలా మంచిది లైఫ్ వీళ్ళకి. 139 వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 139. వీళ్ళ కలర్స్ వచ్చి కేసరి,
హళది కెంపు కేసరి కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు, ఈ మూడును వీళ్ళకి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, లక్కీ కలర్స్ వీళ్ళకి. 3 3 వచ్చి బర్త్ నెంబరు, 2 వచ్చి డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి. డెస్టినీ నెంబర్ అర్థం కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్కి పంపించాను, నా వాట్సాప్ నెంబర్కి. నేను డెస్టినీ నెంబర్ యావది అని చెప్తాను, టోటల్ వేసి నేను యావది నెంబర్ చెప్తాను, కావాలా అంటే పంపిస్తాను. అర్థం కాకుండా ఉండే వాళ్ళు పంపించండి. వీళ్ళకి వచ్చి గజకేసరి యోగా, వీళ్ళు కూడా చాలా బాగుంది, గజకేసరి యోగం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది. వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చి 2 3. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి వైట్, ఎల్లో, వీళ్ళ లక్కీ కలర్స్. ఇవి యూస్ చేసుకుంటే చాలా మంచిది. అది లక్కీ నెంబర్స్ వచ్చి వాళ్ళకి మొబైల్ కానీ, లైసెన్సులు కానీ, గాడి నెంబర్స్ కానీ, ఇంటి నెంబర్ కానీ, ఏమైనా పనులకు పోవాలా, ఏదైనా పనులు ఫిక్స్ చేసుకోవాలా, అట్లా వాటికి అంతా లక్కీ నెంబర్స్ వాళ్ళకి ఏం పిగా కానీ ఆ లక్కీ నెంబర్స్ యూస్ చేసుకుంటే ఆ డేట్లో వాళ్ళు చేస్తే చాలా మంచిది అవుతుంది. మనకు 3 వచ్చి బర్త్ నెంబరు, 3 వచ్చి డెస్టినీ నెంబర్ వచ్చిండే వాళ్ళకి అత్యంత శుభ. వీళ్ళు కూడా చాలా బాగుంటుంది, విశేషమైన మంచిదే. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 1 2 3 8 9, 1 2 3 8 9, 1 2 3 8 9 లక్కీ నెంబర్స్. వీళ్ళకి ఆరెంజ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు, నీలి కలర్, ఇన్ని కలర్స్ వీళ్ళకి లక్కీ కలర్స్. ఏదైనా యూస్ చేసుకోవచ్చు, చాలా మంచిది అవుతుంది. అయినందుకు ఈ కలర్స్ బట్టలు తీసుకొని వాళ్ళు యూస్ చేస్తే చాలా మంచిది అవుతుంది. కనుక 3 4 ఫ్రెండ్స్, 3 4 వచ్చి 3 వచ్చి బర్త్ నెంబరు, 4 వచ్చి డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది లైఫ్. 4 వచ్చి రాహు కదా, దాని ఇంకా సామాన్యంగా ఉంటుంది. వీళ్ళకి నెంబర్ వచ్చి 1 3 9, ఈ నెంబర్స్ యూస్ చేస్తే చాలా మంచిది. కనుక హళది కెంపు కేసరి, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఈ 3 కలర్స్ వీళ్ళకి కలర్స్. కనుక 3 5, 3 వచ్చి బర్త్ నెంబర్, 5 వచ్చి డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి అతి విరుద్ధము, సెట్ అయ్యలేదు. గురువుకిను 5కి సెట్ అయ్యలేదు, అసలు వచ్చి బుధుడు 5కి సెట్ అయ్యలేదు, అతి విరుద్ధంగా ఉంటుంది వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్. దాని ఇంకా అన్ని పనులను వీళ్ళు కొంచెం సోలు కనిపిస్తూ ఉంటుంది. అట్లా వాళ్ళు వీళ్ళు కొంచెము యోచన చేసి అదే పనులు కానీ యోచన చేసి ఆలోచన చేసి చేయాలా, దాని ఇంకా కొంచెం లైఫ్ అనేది రిస్క్ ఉంటుంది. వీళ్ళకి వచ్చి 1 2 8 9, 1 2 8 9 లక్కీ నెంబర్స్. ఈ డేట్లో ఏమైనా పనులు స్టార్ట్ చేసేది కానీ ఈ నెంబర్స్ని చాలా యూస్ చేసుకుంటా అంటే చాలా మంచిది అవుతుంది. వీళ్ళకి వైటు, ఆరెంజు, రెడ్ లక్కీ కలర్స్ ఫ్రెండ్స్. వీళ్ళకి వచ్చేసి ఉందే ఈ మధ్య చాలా యూస్ చేస్తే కొంచెం చాలా మంచిది అవుతుంది. 3 6, 3 బర్త్ నెంబరు, 6 డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి వీళ్ళు కూడా అంతే సెట్ అయ్యలేదు, అతి విరుద్ధ, జాస్తి విరుద్ధంగా ఉంటుంది. 3 వచ్చి గురువు, 6 వచ్చి శుక్రుడు, వీళ్ళిద్దరికి శుక్రుడు వచ్చి రాజులకి గురువు, 3 వచ్చి రాజులకి మన గురువు వచ్చేసింది, గురువు వచ్చి శుక్రుడు వచ్చేసిందే రాక్షసులకి వచ్చేసి గురువు. దాని ఇంకా వీళ్ళిద్దరికి సెట్ అయ్యలేదు, ఆపోజిట్. వీళ్ళ లైఫ్ కూడా అతి విరుద్ధంగా ఉంటుంది, అన్ని పనుల్లో కొంచెం రిస్క్, సోల్ కనిపిస్తూ ఉంటుంది, ಯಾವುದೇ పనులు చేస్తానో సక్సెస్ కనిపించలే. దాని ఇంకా వీళ్ళు కూడా 2 4 8 9, వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చి 2 4 8 9 ఫ్రెండ్స్. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి బ్రౌన్ కలరు, బ్లూ కలరు, వైట్ కలరు, రెడ్ కలరు, ఇవి చాలా మంచి కలర్స్. వీళ్ళు దాన్ని యూస్ చేసుకోవాలా. 3 7, అది కూడా అంతే మంచిగా నెంబర్ కాదు, కేతు నెంబర్ ఇది. 3 వచ్చి గురువు నెంబరు, ఇది కూడా అతి విరుద్ధంగా ఉంటుంది, కొంచెం అశుభం, అన్ని పనులు కొంచెం రిస్క్గానే చేయాలా. దాని ఇంకా వీళ్ళ లక్కీ నెంబర్స్ వచ్చి 1 2 4, 1 2 4 వచ్చి వీళ్ళకి లక్కీ నెంబర్స్. ఆరెంజ్, వైట్, బ్రౌన్, ఇవి వచ్చేసిందే. బ్రౌన్ అంటే గోల్డెన్ కలర్లా ఉంటుంది, బ్రౌన్ కలర్ వచ్చేసి కొంచెం బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ అట్లా ఎత్తుకుంటే బాగుంటుంది. కందుబండ అంటాం మా మాదిరి, కందులు ఉంటాయి కదా ఆ కలర్లో ఎత్తుకోనాలా, అది ఎత్తుకుంటే బాగుంటుంది. ఇది లక్కీ కలర్స్ వీళ్ళకి, దీన్ని చాలా యూస్ చేస్తే మంచిది. 3 8, 3వ తారీఖు 8వ తారీఖు పుట్టిండే వాళ్ళు కూడా శుభ సోలపద గుణ వచ్చేసింది, ఇది చాలా మంచిది అమ్మ నెంబరు, చాలా మంచిగానే ఉంటుంది శుభం వాళ్ళకి. సోల్ అనేది ఒప్పుకోనేలే, వీళ్ళు అంత ఈజీగా ఒప్పుకోనేలే. 3 వచ్చి గురువు, 8 వచ్చి శని భగవాన్. గురువు శని ఇద్దరు రెండు మనకి బాగుంది అనేసింది, అంటే ఏమి పనులు కావాలో ಯಾವ గ్రహాలు మనకి విరుద్ధంగా ఉంటే కూడా అన్ని పనులు అవి వస్తుంది అనేసిందే. ఆ మాదిరి గురువు శని ఇద్దరు ఉండేటప్పుడు సోల్ అనేది వీళ్ళు ఒప్పుకోనేలే, అట్లా ఒక స్వభావం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి 3 9 లక్కీ నెంబర్సు. అనక ఎల్లో, రెడ్ లక్కీ కలర్స్ ఫ్రెండ్స్. వీళ్ళకి చాలా ఇది యూస్ చేస్తే చాలా మంచిది. 3 9 బర్త్ నెంబర్ 3 9 వచ్చి డెస్టినీ నెంబర్ పుట్టిండే వాళ్ళకి అది కూడా అంత అత్యంత శుభకర, చాలా మంచిది. ఇది కూడా వెరీ గుడ్ లైఫ్ అంటాం కదా, ఆ మాదిరి వచ్చేసి విశేషంగా ఉంటుంది వీళ్ళ లైఫ్ వచ్చేసి. వీళ్ళకి వచ్చి లక్కీ కలర్స్ వచ్చి 1 3 4 8 9, ఇది వచ్చి లక్కీ కలర్స్ వీళ్ళకి.
13489, కేసరి, ఆరెంజు, ఎల్లో, బ్రౌను, బ్లూ, రెడ్, ఇవి వచ్చి వీళ్ళకి లక్కీ కలర్స్ ఫ్రెండ్స్. చాలా మంచిది అవుతుంది. వీళ్ళంతా ఈ కలర్స్ యూస్ చేసిండారు అంటే అంటే బట్టలు ఎత్తుకునేటప్పుడు చాలా ఆ కలర్స్ ఎత్తుకొని అలా మనము అనేది అంతే. అది యూస్ చేసుకున్నామంటే ఇంటికి పెయింట్ కొట్టుకునేటప్పుడు కానీ యావ కలర్ కొట్టాలని కూడా చెప్తాను ఫ్రెండ్స్. అది వచ్చి వాస్తు ప్రకారంగా అది యూస్ చేసుకున్నాము అంటే చాలా మంచిది. అట్లా ఈ కలర్స్ కూడా అంతే. మనం బట్టలు చాలా యూస్ చేసుకునేది మనకి బెడ్మింట్ కానీ మనం కప్పుకునే బట్టలు కానీ అన్నీ కూడా మనం చెప్పిన కలర్స్ వాళ్ళ డేట్కి కరెక్ట్గా చూసి చేసుకుంటే చాలా మంచిది అవుతుంది. ఆ లక్కీ నెంబర్స్ వాళ్ళు యూస్ చేసుకుంటే జాస్తి మంచిది అవుతుంది. నేను చెప్పిండేది వాళ్ళ స్వభావం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా చూసి కమెంట్స్లో పెట్టండి. ఇంకా నా వీడియో లాస్ట్ వరకు చూసిందని ఇంకా చాలా థ్యాంక్స్. వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.